ఫ్రీగా ల్యాండ్ ఇస్తున్నప్పుడు ఎక్కడ ఇస్తే ఏంటి, ఏదో కష్టపడి కొన్నట్టు. ఏం అన్యాయం బ్రదర్ ఆ స్టేట్మెంట్? రైటేనా మీరు చెప్పింది? 8-9 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో ఉండి పేదలని ఆ భూదాన్ బోర్డు వాళ్ళకు ఒక 100 గజాల భూమి ప్రొసీడింగ్స్ ఇస్తే అసలు ఎందుకు పంపాలన్న క్వశ్చన్ కదా మనం అడగాల్సింది. ఎందుకు పంపాలా? భూదాన్ ల్యాండ్ ఉద్దేశం ఏంది? 1950 సెక్షన్ 4 ఆర్ సంథింగ్ దాంట్లో భూదాన్ ల్యాండ్ని ప్రభుత్వం కూడా తీసుకోవడానికి వీల్లేదు. ప్రభుత్వాలు కూడా వాళ్ళ ప్రభుత్వ అవసరాల కోసం తీసుకోవడానికి వీల్లేదు. అది ఓన్లీ పేదల కోసమే కేటాయించాలి. మీకు ఇక్కడ కాదు, ఇంకొక ప్లాన్ వేసిండు రేవంత్ రెడ్డి. ఇక్కడ నాగోల్ నుంచి లోపలికి వెళ్తుంటే మనం ఎక్కడది అంటే భూదాన్ ల్యాండ్సే ఉంటాయి అక్కడ. మీరు నాగోల్ పెట్రోల్ బంక్ నుంచి అట్లా లోపలికి వెళ్తుంటే కుంట్లూరు దగ్గర 2000 గుడిసెలు ఉంటాయి. ఆ 2000 గుడిసెల మీద టార్గెట్ పెట్టిరు. ఇప్పుడు ఇంకా ఆర్డర్స్ రావడమే వాటిని కూలగొట్టబోతున్నారు. ఆర్డర్స్ వచ్చేది ఆలస్యం, అవన్నింటిని కూలగొట్టబోతున్నారు. అసలు భూదాన్ భూములు వాళ్ళు ఫ్రీగా ఇచ్చేది ఏంది? ఫ్రీగా ఇచ్చేది ఏంటండి? పేదవాడి హక్కు అది. ఇల్లు లేని వాడికి ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఎన్నో తాను ఇచ్చేది ఎందుకు? అదే ఇవ్వచ్చుదా? మరి ఆ భూమి ఏం చేస్తాడు? ఆ భూమి ఏమైపోయిందంటే ఆ భూమి 30 ఎకరాల పైన కబ్జాకు గురైంది. తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు బినామీలంతా ఇగో ఇట్లా పట్టాలు చేసుకున్నారు. నాలా కన్వర్షన్ కూడా అయిపోయింది. అగ్రికల్చర్ ల్యాండ్ అయింది. భూదాన్ ల్యాండ్ అని ఇక్కడ ల్యాండ్ స్టేటస్లో చాలా క్లియర్గా భూభారతిలో చూపిస్తున్నది. అందుకే ఆ భూమి గురించి మాట్లాడతలేడు. ఇక